గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న మహిళలకు తోడుగా మగ మహారాజులు కదం తొక్కుతున్నారు. గెలిచేదెవరైనా ఫైట్ మాత్రం ఆసక్తికరంగా మారింది. కమ్మ సామాజిక వర్గ ఓటర్లు పట్టున్న కోట గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఇదే నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. టీడీపీ వైసీపీల నుండి ఇద్దరు బీసీ మహిళలే పోటీ పడుతున్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్థిగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన విడుదల రజని బరిలో ఉంటే, టీడీపీ అభ్యర్థిగా రజక సామాజిక వర్గానికి చెందిన గల్లా మాధవి పోటీ చేస్తున్నారు. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలే కావడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. అయితే మహిళా అభ్యర్థులకు చెందిన భర్తలు మాత్రం అగ్ర కులాలకు చెందిన వారు కావడం విశేషం. విడుదల రజని భర్త కాపు కులానికి చెందినవారు కాగా, మాధవి భర్త రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. వీరిద్దరూ కూడా తెర వెనుక రాజకీయాలు నడుపుతున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ప్రచారాలకు మాత్రమే అభ్యర్థులు పరిమితమైతే, భర్తలు మాత్రం తెర వెనుక రాజకీయాలు వ్యూహాలు రచిస్తున్నారు. రజనీ భర్త కుమారస్వామి ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలందరినీ కలిసి తమకే మద్దతు ఇవ్వాలంటూ కోరుకుంటున్నారు. ఇక మాధవి భర్త రామచంద్రరావు కూడా అటు కమ్మ సామాజిక వర్గంతో పాటు ఇటు కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని కూడా కలుపుకుని వెళ్లే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఒక్క కాపు సామాజిక వర్గానికి కూడా టికెట్ ఇవ్వలేదని రాజకీయ పార్టీలపై సీరియస్ గా ఉన్నారు. అయితే కాపుల మద్దతు తమకే ఉంటుందని వైసీపీ భావిస్తుంటే, మరోవైపు జనసేనతో జతకట్టడంతో కాపుల ఓట్లు తమకే పడతాయని టీడీపీ గెస్ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో పోరు కాపు వర్సెస్ కమ్మగా మారిపోయింది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలిద్దరూ కూడా కాపు ఓటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు గత 6 ఎన్నికలను పరిశీలిస్తే ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ సాధించలేకపోయింది. 1994 నుంచి 1999లో టీడీపీ గెలుపొందితే, 2004 నుంచి 2009లో కాంగ్రెస్, 2014 నుంచి 2019లో టీడీపీ గెలిచింది. దీంతో వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ తమకే వర్కౌట్ అవుతుందని వైసీపీ భావిస్తుంటే, ఈసారి కాపు ఓటర్లతో గెలిచి చరిత్ర తిరగరాస్తామని టీడీపీ కాన్ఫిడెన్స్ తో ఉంది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.